Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. సో గైస్ ఎన్నో రోజుల నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ కోసం చాలా ఈగర్గా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ ఒక 14 డేస్లో రిజల్ట్స్ని ఇచ్చేసరికి ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా 14-15 డేస్లో రిజల్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి 15 డేస్ అయిపోయినప్పటి నుంచి ఎవ్రీ డే ఎవ్రీ హవర్ స్టూడెంట్స్ ప్రతిసారి యూపీఎస్సీ వెబ్సైట్ని విజిట్ అవ్వడం, రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్, ద రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్. అయితే ప్రతిసారి ఈ పాయింట్కి సంబంధించి డిస్కస్ చేసినప్పుడు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నా మదిలో మెదులుతూ ఉంటుంది. ఒకవైపు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరినీ కూడా కంగ్రాచ్యులేట్ చేస్తూ వాళ్ళ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ సక్సెస్కి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి దాని గురించి అప్రిషియేట్ చేస్తూ వెళ్ళి కొన్ని పాయింట్స్ టిప్స్ ఇస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో దానికి పదింతలు సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది కష్టపడతారు, కష్టపడ్డ వాళ్ళలో చాలామంది సెలెక్ట్ అవుతారు, అలాగే కష్టపడ్డ వాళ్ళలో చాలామంది సెలెక్ట్ అవ్వరు కూడా. సో దీనివల్ల చాలా నిరాశ నిస్పృహలకు లోనవ్వడం, నెక్స్ట్ స్టెప్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏం చేయాలి, ఒక్కొక్క స్టూడెంట్ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్, అంటే ఇది చాలా ఒక ఒడవని ముచ్చట అంటారు కదా, చాలా బాధాతప్త హృదయంతో నిండిపోతుంది స్టూడెంట్స్ అంతా కూడా. రిజల్ట్ అవ్వకపోవడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళంతా పర్టికులర్గా ఫోన్ చేసి యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి కదా ఏంటి అని చెప్పి, అంటే కొన్ని రోజులు కూడా చాలా డీపెస్ట్ డిప్రెషన్కి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. సో ఒక్కసారి వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ ఏమైంది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేసి సెలెక్ట్ అవ్వని వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటో ఒక్కసారి ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో గైస్, యాజ్ యూ హ్యావ్ సీన్, దిస్ ఇస్ ద పీడిఎఫ్, యూపీఎస్సీ రిజల్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, రోహిత్ హెచ్ఐఏఎస్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఈ రిజల్ట్ పీడిఎఫ్ పెట్టడం జరిగింది. మీరు కావాలంటే యూపీఎస్సీ వెబ్సైట్లో నుంచి దీన్ని తీసుకోవచ్చు. సో ఇది టోటల్గా క్లియర్ కట్ పిక్చర్ కనిపిస్తోంది మీకు. ఇందులో కనిపిస్తే ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు 200 రూపీస్ పే చేసి మెయిన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా కరెక్షన్స్ ఉంటే అవి చేసుకోవచ్చు అని చెప్పి మనకు చెప్తాం. మనకి ఇక్కడ చూస్తే fee of 200 for the admission into civil services means examination except in case of fee exempted candidates. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫీ పే చేసుకొని మెయిన్స్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. అలాగే ఏవైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు, క్యాడర్ ప్రిఫరెన్స్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ చెప్పింది కూడా ఏంటంటే, లాస్ట్ ఇయర్ 1087 వేకెన్సీస్ ఉన్నప్పుడు 14,161 మెంబర్స్ని సెలెక్ట్ చేసింది. అలాగే ఈ ఇయర్ టోటల్గా 1016 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గాను 13,343 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ సంబంధించి ఇలా పీడిఎఫ్ రూపంలో నంబర్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ పీడిఎఫ్లో ఆల్ట్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాంట్లో మీ నంబర్ని కొడితే ఖచ్చితంగా దాంట్లో మీకు కనబడుతుంది. సో 13,000, ఆల్మోస్ట్ 13,500 స్టూడెంట్స్ ఎవరైతే ప్రిలిమ్స్కి సెలెక్ట్ అయ్యారో మనస్ఫూర్తిగా ఐ విష్ యూ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అకంప్లిష్మెంట్స్. సో చాలామంది మన స్టూడెంట్స్ కూడా అంటే కౌంట్ కంటే ముందు కంప్లీట్గా రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తాను. సో మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో కీపింగ్ మెసేజ్ దట్ ఐ గాట్ ఇట్ సెలెక్టెడ్ ఇన్ టు ద ప్రిలిమ్స్. సో మనస్ఫూర్తిగా అందరూ కూడా మెయిన్స్కి సెలెక్ట్ అవ్వాలి, చాలా పాజిటివ్ వేతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మెయిన్స్కి వెళ్తారు అని అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి అంటే టోటల్గా యూపీఎస్సీ జర్నీలో ఇప్పుడు మనం చూస్తే 98% ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ నాట్ గాట్ సెలెక్టెడ్. సో కట్ ఆఫ్ గురించి విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. 70ఆ, 72ఆ, 75ఆ, 76ఆ. సో ఒకసారి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత దానిపైన క్లియర్ కట్ విశ్లేషణ చేస్తాను. అయితే యూపీఎస్సీ ఒక విండో కూడా ఇచ్చింది, ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో, ఏవైతే అంటే 3 సోర్సెస్ని పెట్టి మీరు చూపించవచ్చు అని, దానికి సంబంధించి ఏమేమి రెక్టిఫై చేసింది అవన్నీ చూపిస్తాను. సో అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఫైనల్లీ సో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదు ఖచ్చితంగా చెప్తున్నాను, అంటే చాలా చాలా సాడెస్ట్ ఫేజ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఎవ్రీ ఆస్పిరెంట్కి. సో ప్రిలిమ్స్ మిస్ అవుతే దానికి మించిన బాధ ఖచ్చితంగా ఏది ఉండదు. ఆల్మోస్ట్ 98% స్టూడెంట్స్ గాట్ ఎలిమినేటెడ్. అయితే ఎవరైతే సెలెక్ట్ అవ్వరో వీళ్ళంతా అన్ఫిట్ అని చెప్పడానికి లేదు. ఇవాళ సెలెక్ట్ అయిన 13,500 స్టూడెంట్స్లో ఎంతోమంది
ప్రీవియస్గా సెలెక్ట్ అవ్వని వాళ్ళు, అలాగే ఫైనల్ లిస్ట్లో ఉన్న ఎంతో మంది కూడా అంతకుముందు ప్రిలిమ్స్లో పోయిన వాళ్ళే. సో ఒక్కసారి ప్రిలిమ్స్ మిస్ అవుతే ఇంకా మనం సివిల్ సర్వీసెస్కి అర్హత సాధించలేము, మనం దీనికి ఫిట్ కాదు అని అనుకోకండి. సో ఖచ్చితంగా ఒక ఫ్యూ డేస్లో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే ఇంకా సీరియస్గా ఉంటే 2027 మే డేట్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో 1 ఇయర్ ప్లాన్ పెట్టుకొని చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే మొన్న సెలెక్ట్ అవ్వని వాళ్ళలో చాలామంది ఫ్రెషర్స్ జస్ట్ క్వశ్చన్ పేపర్ని చూద్దాము, లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది అని ఫర్ ద నేమ్ సేక్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు మళ్ళీ చెప్తున్నాను, 2027 ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ ఫర్ యూ. సో అటెంప్ట్ చేసిన వాళ్ళు లేకపోతే ఎవరైనా మిస్ అయిన వాళ్ళంతా కూడా 2027కి ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆ హీట్ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది, మనం అబ్జర్వేషన్స్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా కరెక్ట్ చేసుకోవాలని. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన బ్రెయిన్లో నుంచి అవన్నీ వ్యానిష్ అయిపోతాయి. సో అలాగే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ కూడా అలాగే వ్యానిష్ అయిపోతుంది. సో అందరు స్టూడెంట్స్కి, సో ఎవరైతే 2026 అటెంప్ట్ చేశారో మీరు చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని ఈ అబ్జర్వేషన్స్ అన్నిటినీ కూడా రీడ్రా చేసుకొని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ 2027లో మోర్ సక్సెస్ అయ్యే రూట్లను మీరు ఒకసారి అంచనా వేసుకోండి. అండ్ దాంతోపాటు సో గైస్, ఎవరైతే 2027 సీరియస్గా అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. చాలామంది స్టూడెంట్స్ హైదరాబాద్ని కాదు అనుకొని ఢిల్లీకి డెస్టినేషన్గా వెళ్తూ ఉంటారు. సో దేర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ. అండ్ మోర్ ఓవర్, సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో వీఆర్ హ్యావింగ్ అ వెరీ యూనిక్ ఫీచర్స్. ఏంటంటే ఫస్ట్ థింగ్, మన దాంట్లో ఆఫ్లైన్ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ఫ్రీ ఉంటుంది. అంటే ఎందుకు అంటే, సో మార్నింగ్ ఆఫ్లైన్లో క్లాస్ విన్నప్పుడు కొన్ని ఏవో డౌట్స్ కానీ డిస్ట్రాక్షన్స్ వల్ల క్లాస్ సరిగ్గా వినకపోవచ్చు. సో వాళ్ళకు రెడీగా ఆన్లైన్ లైవ్ క్లాస్ ఉంటుంది అండ్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి, మళ్ళీ వినొచ్చు. అండ్ అలాగే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఆఫ్లైన్లో అయితే వెరీ లిమిటెడ్ బ్యాచ్, 30 స్టూడెంట్స్ మాత్రమే ప్రతి బ్యాచ్కు ఉంటారు. 30 స్టూడెంట్స్ ఉండడం వల్ల సో క్లాసెస్ ఫ్యాకల్టీస్ ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారు అండ్ స్టూడెంట్స్ కూడా క్లాసెస్ని ఎఫెక్టివ్గా వినగలుగుతారు. అండ్ ఎవ్రీ మూమెంట్ దేర్ విల్ బీ అ మెంటార్ ఫర్ యూ. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసే టైం ఉంటుంది. ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత 15 minutes ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, స్టూడెంట్స్ అంతా కూడా ఒక క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళిపోయి ఒక క్లాసులో 500 to 1000 మెంబర్స్ మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న క్రౌడ్లో ఒక గుంపులో గోవిందం లాగా అలా ఉండిపోతున్నారు. అక్కడే డిమోటివేట్ డిస్కరేజ్ అయిపోతున్నారు, క్లాసెస్ని ఫోకస్గా వినలేకపోతున్నారు, మీరు ఒక ఫాల్స్ మ్యానిపులేషన్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా బెస్ట్ క్లాసెస్ క్వాలిటీతో ఇవ్వడానికి వీఆర్ ప్రొవైడింగ్ ద క్లాస్ రూమ్ విత్ ఓన్లీ 30 members. అండ్ దాంతోపాటు వీఆర్ హ్యావింగ్ అ రీడింగ్ రూమ్ ఫెసిలిటీ. సో క్లాస్ రూమ్కి అడ్జస్టబుల్గా రీడింగ్ రూమ్ ఉంటుంది, క్లాస్ అయిపోయిన వెంటనే మీరు చదువుకోవచ్చు. అండ్ అలాగే వ్యాలిడిటీ, ఇటు ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకు ఆన్లైన్ ఫ్రీ అన్నాను కదా, ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ అయినా కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఎవరైనా కూడా అడ్మిషన్ తీసుకున్న తర్వాత ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటిల్ అన్లెస్ యూ గెట్ సెలెక్టెడ్, ర్యాంక్ వచ్చేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. యూ కెన్ లుక్ ఎట్ దిస్, దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. చూడొచ్చు, హైదరాబాద్లోకి వెళ్ళా ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్న థింగ్స్ అంతా కలిపి ఒక దగ్గర పెట్టినట్టు ఎవ్రీ డే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అప్డేషన్స్ ఉంటాయి, ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి, ఎవ్రీ వీక్ టెస్ట్ సిరీస్ ఉంటుంది పర్టికులర్గా కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేస్తూ. అలాగే మన దగ్గర ఇవన్నీ చెప్తున్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మీరు అడ్మిషన్ చేసుకునే ముందు అట్లీస్ట్ ఒక 5 డెమో క్లాసెస్ విన్న తర్వాత మీకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉన్నాయి అనిపిస్తేనే మా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాతనే యూ కెన్ టేక్ అడ్మిషన్. సో ముఖ్యంగా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఏదైతే ఉంటుందో ద బిగ్గెస్ట్ ఫీచర్ ఈస్ ర్యాంక్ వచ్చేంత వరకు మీ బాధ్యత మాదే. సో అప్పటి వరకు ఏ రెన్యువల్స్ కానీ ఇవేవి కూడా ఉండవు. సో ఎవరైనా పేరెంట్స్, ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కానీ లేకపోతే ఈ వీడియో చూస్తున్న బిగినర్స్ కానీ బెస్ట్ సివిల్ సర్వీసెస్ అకాడమీ కోసం ట్రై చేస్తే ఎస్ఆర్ నగర్లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఉన్నది. యూ కెన్ ఆస్క్ ఎనీ ఆఫ్ యువర్ డౌట్స్. సో దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్ 9110556858. I am రోహిత్, ద డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అవ్వని వాళ్ళు, ముఖ్యంగా మెయిన్స్. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సక్సెస్ 3 factors పైన డిపెండ్ అవుతుంది. ఒకటి ఎస్ఏ, ఎథిక్స్, ఆప్షనల్.
ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే మిమ్మల్ని లేకపోతే మీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. సో మెయిన్స్ గైడెన్స్ కావాలన్నా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో మెయిన్స్ మెంటార్షిప్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ర్యాంకర్స్ ఆల్రెడీ విజయం సాధించిన వాళ్ళతో మెంటార్షిప్ అందిస్తాం. సో ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మెంటర్షిప్ హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకు ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ మీకు బెనిఫిట్ అవుతాయి. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కోచింగ్కి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ టు దిస్ నంబర్. ఇది నా నంబరే. ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పదు అనుకుంటేనే కాల్ చేయండి. సిచ్యువేషన్ బట్టి నేనే రెస్పాండ్ అవుతాను. ఎవరైనా కూడా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీకి ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు. మీ డౌట్స్ అన్నింటినీ కూడా ఫ్రీగా కౌన్సిలింగ్ ద్వారా క్వాలిఫై చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. అవసరమైన కంటెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అద్భుతమైన కంటెంట్తో స్టూడెంట్కి అవసరమైన ఇన్పుట్స్ ఇస్తూ ప్రతిసారి మీతో అప్డేటెడ్గా ఉన్న ఛానల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్స్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అవసరమైన కంటెంట్ని మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.